నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. కర్నూలు నగరంలో ప్రముఖ బ్రాండెడ్ టీ స్టాల్లు ఏర్పాటు చేయటం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ప్రముఖ సినీ నటులు బ్రహ్మానందం అన్నారు. ఈ మేరకు బిర్లా గేట్లో ఏర్పాటు చేసిన జఫా టీ స్టాల్ను వారు ప్రారంభించారు. నగరంలోని బిర్లా కాంపౌండ్లో ఏర్పాటు చేసిన జఫా టీ స్టాల్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా జఫా టీకి ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారని, ఈ నేపథ్యంలో నగరంలో ఏర్పాటు చేసిన జఫా టీ షాప్ని ఆయన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కలిసి ప్రారంభించారు. సినీ నటుడు బ్రహ్మానందం నగరానికి వచ్చిన విషయం తెలియటంతో ఆయనను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా జఫా టీ నిర్వాహకులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, సినీ నటుడు బ్రహ్మానందం అభినందించారు. వారి వ్యాపారం అభివృద్ధి చెంది మరిన్ని శాఖలు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. మిగతా కంపెనీ కార్లతో పోలిస్తే మారుతి సుజుకి కార్లకు రీసేల్ వాల్యూ అధికంగా ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు మారుతి సుజుకి అరేనా షోరూంలో నూతనంగా వచ్చిన మారుతి డిజైర్ కారును ఆయన మార్కెట్లోకి విడుదల చేశారు. నగరంలోని మారుతి సుజుకి అరేనాలో నూతనంగా మార్కెట్లోకి వచ్చిన మారుతి సుజుకి డిజైర్ కారును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో షోరూం అధినేత విజయ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం షోరూంలో జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. అనంతరం నూతనంగా మార్కెట్లోకి వచ్చిన మారుతి సుజుకి డిజైర్ కార్లు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ స్వయంగా పరిశీలించారు. ఇందులోని ప్రత్యేకతలను షోరూం యజమాని విజయ్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు వివరించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆదర్శ గ్రూప్కి సంబంధించిన మారుతి సుజుకి షోరూంలో నూతనంగా కారు మార్కెట్లోకి విడుదల చేయటం అభినందనీయమని చెప్పారు. ఈ కారు ప్రత్యేకతలను తాను గమనించానని, ఎయిర్ బెలూన్తో పాటు కారు ప్రయాణించేందుకు సౌకర్యవంతంగా ఉందని వివరించారు. మిగతా కంపెనీలతో పోలిస్తే మారుతి కార్లకు సంబంధించి రీసేల్ వాల్యూ ఉంటుందని, ఇది ఈ కంపెనీ ప్రత్యేకతను వివరించారు. ఆదర్శ ఆటోమోటివ్స్ దాదాపు 80 షోరూంలను ఏర్పాటు చేయటం వారి ప్రత్యేకతగా వివరించారు. వారి వ్యాపారం మరింత అభివృద్ధి చెంది కార్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షించారు. అనంతరం షోరూం యజమాని విజయ్ మాట్లాడుతూ తమ షోరూంలో నూతనంగా వచ్చిన మారుతి డిజైర్ కారును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేయటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ప్రజలు తమ షోరూంను సందర్శించి మారుతి సుజుకి కార్లను కొనుగోలు చేయాలని సూచించారు. ఆదర్శ గ్రూపు అచ్చం తెలుగు ప్రాంతాలకు సంబంధించిన గ్రూప్ ఇది. తెలుగు వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్స్ వీళ్ళు. విజయ్ అనే యూత్ ఇండస్ట్రియలిస్టు, బిజినెస్ మ్యాను మారుతి షోరూంలు 80 వరకు ఇటువంటి మాల్ లెవెల్లో ఉన్న షోరూంలు క్రియేట్ చేశారు. ఇది చాలా నార్త్ ఇండియన్స్ కూడా ఆదర్శప్రాయంగా ఉండే విధానంలో వీళ్ళ బిజినెస్ ఉన్నది. వీళ్ళు డిజైర్ అనే కారు ఇప్పుడే కొత్తగా రిలీజ్ చేశారు. ఆ డిజైర్ కారు ముఖ్యంగా మీరు వినే ఉంటారు, ఎయిర్ బ్యాగ్లు 6 ఉంటాయి, సేఫెస్ట్ కారు. మారుతిలో ఒక అడ్వాంటేజ్ ఏమంటే మారుతి కార్లు రీసేల్ వాల్యూ ఉంటుంది ఎప్పుడు. మిగతా కార్లకు అటువంటి రీసేల్ వాల్యూ ఉండదు. ఇది ఎప్పుడు మారుతి కారు అంటే దీనికి లైఫ్ ఎప్పుడు సంజీవిని తీసుకుంటే ఎలా లైఫ్ ఉంటుందో అలా దీనికి ఎప్పుడూ లైఫ్ ఉంటుంది. ఆ బ్రాండ్ మారుతి బ్రాండ్కి ఎప్పుడూ లైఫ్ ఉంటుంది. దట్ ఈస్ ది మెయిన్ అడ్వాంటేజ్ ఫర్ ది మారుతి కార్. ఇప్పుడే చూసానులోనూ కూడా అంత సొఫిస్టికేటెడ్ దాంతో ఉన్నది. సో విజయ్ గారికి వారి గ్రూప్కు బ్లెస్ చేస్తూ ఇలాంటివి ఇంకా పెద్ద పెద్ద వెంచర్స్ చేస్తూ ఫ్యూచర్లో మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లో పోవాలని వాళ్ళు బ్లెస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. కర్నూలు ప్రజలందరికీ నమస్కారం అండి. ఫస్ట్ వెంకటేష్ సార్ గారికి థ్యాంక్స్ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ మా డిజైర్ వెహికల్ లాంచ్ చేసినందుకు కర్నూలులో. మేము ఈ ఆదర్శ ఆటోమోటివ్స్ మారుతి డీలర్షిప్ ఎక్స్క్లూజివ్లీ కర్నూలులో ఇంత పెద్ద షోరూమ్ పెట్టాము. దీంతోపాటు ఈ 2 జిల్లాల్లో కర్నూలు అండ్ కడపలో బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ప్రొద్దుటూరు, రాయచోటి, ఆలగడ్డలో కూడా నెక్స్ట్ 1 మంత్లో అన్ని యాక్టివేషన్లో ఉంటాయి. సో ఈ
అద్భుతమైన మారుతి సుజుకి బ్రాండ్ సర్వీసెస్ కర్నూలు ప్రజలందరూ ఇక్కడ షోరూమ్కి వచ్చి ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఇంత పెద్ద షోరూమ్ ఓపెన్ చేశాము మీ అందరి కోసం. సార్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయండి మాకు. సో ప్రజలందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. నగరంలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం నగరంలోని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను దంపతులు అభినందించారు. నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం నగరంలోని సంకల్ బాగ్లో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు సినీ నటుడు బ్రహ్మానందం పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు బ్రహ్మానందం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాసాన్ని పరిశీలించారు. అలాగే నివాస ప్రాంగణంలో పర్యటించి అక్కడి ప్రత్యేకతలను చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ నివాసానికి వచ్చిన సినీ నటుడు బ్రహ్మానందంను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు పుష్పగుచ్చంతో పాటు జ్ఞాపికను అందజేసి అభినందించారు. నగరానికి చెందిన ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మణస్వామి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణస్వామి నూతన గృహాన్ని ఆయన పరిశీలించారు. తన కీర్తనల ద్వారా భక్తి తత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని బోధించిన గొప్ప తత్వవేత్త శ్రీ భక్త కనకదాసు అని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. జిల్లా పరిషత్లో జరిగిన భక్త కనకదాసు జయంతి ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. శ్రీ భక్త కనకదాసు జయంతోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ మరియు జిల్లా వెనకబడిన తరగతుల సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ భవన్లో శ్రీ భక్త కనకదాసు విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాతో పాటు కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ శ్రీ భక్త కనకదాసు 1509 సంవత్సరంలో జన్మించి 1609 సంవత్సరం దాకా జీవించారని అన్నారు. సైన్యంలో కూడా పనిచేసి యుద్ధంలో గాయపడి తదుపరి భక్తి మార్గంలోకి వెళ్లి ఎన్నో కీర్తనలను, రచనలను సమాజానికి అందించిన తత్వవేత్త భక్త కనకదాసు అని కలెక్టర్ కొనియాడారు. భక్త కనకదాసు కృష్ణ భక్తుడని, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో గొప్ప వ్యక్తిగా పేరొందారని, ఈ రాష్ట్రాల్లో కనకదాసు భక్తులు ఎంతోమంది ఉన్నారని అన్నారు. ఉడిపిలోని ఆలయంలోనికి ప్రవేశించటానికి అనుమతించకపోవటంచే దేవాలయానికి ఉన్న కిటికీ ద్వారానే దర్శించుకుని అక్కడే కూర్చుని కీర్తనలు పాడుతూ దేవుడిని ప్రార్థించే పరమ భక్తుడు భక్త కనకదాసు అని వారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫంక్షన్గా నిర్వహిస్తోందని అన్నారు. 417 ఏళ్ల తర్వాత కూడా భక్త కనకదాసు జయంతిని ఇప్పటికీ కూడా మనము నిర్వహించుకుంటున్నామంటే వారి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని కలెక్టర్ తెలిపారు. సమాజంలో ఎలా నడుచుకోవాలి, సమస్యల పట్ల ఎలా స్పందించాలి, భక్తి తత్వం తదితర అంశాలన్నీ ఆయన ద్వారా నేర్చుకోవలసిన అంశాలని కలెక్టర్ వివరించారు. వివిధ సంఘాల నాయకులు, కార్పొరేషన్ల డైరెక్టర్ల వినతుల మేరకు గొర్రెలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. కర్నూలు నగరం వై జంక్షన్లో భక్త కనకదాసు విగ్రహం ఏర్పాటు, మాదాసి కురవ కులాల వారికి కుల ధృవీకరణ పత్రాల అంశాలపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో గొర్రెలకు నీటి కుంటలు ఏర్పాటు గురించి కలెక్టర్ మాట్లాడుతూ గతంలో NREGS కింద నీటి కుంటలు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం నీటి కుంటలు లేకపోతే వాటిని ఏర్పాటు చేయించే దిశగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని కలెక్టర్ తెలిపారు. అన్ని సమస్యలను పరిశీలించి
సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. వెనకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీసీ హాస్టల్స్, స్కాలర్షిప్ మంజూరు తదితర అన్ని ప్రయోజనాలు అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, బీసీ సంఘం జనరల్ సెక్రటరీ నక్కమిట్టల శ్రీనివాసులు, వివిధ కుల సంఘాల డైరెక్టర్లు, చైర్మన్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు భక్త కనకదాసు యొక్క ఆయన జీవిత చరిత్రను మనం చూస్తే మరి పేద కుటుంబంలో పుట్టినటువంటి భక్త కనకదాసు ఆయన పేరు పూర్తి పేరు తిమ్మప్పగా వాళ్ళ తల్లిదండ్రులు నామకరణం చేయడం జరిగింది. మరి ఆ తర్వాత ఆంకేశ్వర మరి చెన్నకేశ్వర స్వామి వాళ్ళ యొక్క అవతారం వచ్చిన తర్వాత మరి భక్తి మార్గంలో నడవాలనే ఉద్దేశంతో అనేక దేవాలయాలు తిరుగుతూ మరి భక్త కనకదాసుగా మారినటువంటి భక్త శ్రేష్ఠుడు భక్త కనకదాసు గారు ఉడిపిలోని శ్రీకృష్ణుడు కూడా మరి ఆయన యొక్క భక్తి శ్రద్ధలకు మెచ్చుకొని మరి ఆయన గోడ పడగొట్టుకొని మరి ఆయనకు మరి ఆయన అవగాహన ఆయన ఎక్కడుంటే ఆ ముఖానికి రావడం అనేది చాలా గొప్ప విషయం. శ్రీకృష్ణ భగవాన్ అనేది ఆయన ఆశీర్వదించినటువంటి గొప్ప వ్యక్తి భక్త కనకదాసు. ఈరోజు భక్త కనకదాసు జయంతి ఉత్సవాన్ని కర్ణాటక ప్రభుత్వం మరి అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినంగా కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా అనేక పాఠశాలలకు చాలా దానిలో కూడా భక్త కనకదాసు పేరు కూడా పెట్టడం జరుగుతుంది. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వెంటనే చర్యలు కూడా చేపట్టింది. ఎందుకంటే ఇక్కడ గురువులకు ఏం కావాలని చెప్పి ఆల్రెడీ అందరూ కూడా మన జిల్లాలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా తొందరగా సమావేశం ఏర్పాటు చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా గవర్నర్ కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం. సార్ మా కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్ లో సర్కిల్ లో కనకదాసు విగ్రహానికి స్థలం కేటాయించాల్సిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. వక్ఫ్ ఆస్తుల వివరాల్లో కలిగి ఉన్న ప్రాథమిక అధికార పత్రాలైన ఈనామ్ ఫెయిర్ ల్యాండ్స్ వివరాలను డిజిటలైజ్ చేయాలని ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీస్ కౌన్సిల్ అధ్యక్షుడు సయ్యద్ మహమూద్ పీర్ కోరారు. ఈ మేరకు నగరంలోని సునియన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషను కలిసి వినతి పత్రం అందించారు. నగరంలోని సునైనా ఆడిటోరియంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ను కలిసిన ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీ కౌన్సిల్ అధ్యక్షుడు సయ్యద్ మహమ్మద్ ఫెయిర్ ల్యాండ్స్ డిజిటలైజేషన్ ఆవశ్యకతను గురించి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనామ్ ఫెయిర్ రిజిస్టర్లో వక్ఫ్ ఆస్తుల వివరాలను కలిగి ఉన్న ప్రాథమిక అధికార పత్రాలని చెప్పారు. ఇవి సామాజిక సేవల కోసం ప్రైవేట్ వ్యక్తులు అలాగే ఇతర చారిటబుల్ ఎండోమెంట్స్ ద్వారా మంజూరు చేయబడిన వివరాలను ఇందులో పొందుపరుస్తారని వివరించారు. ప్రస్తుతం అవి అధ్వాన్న స్థితిలో ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణ చర్యల కోసం జిల్లా రెవెన్యూ అధికారికి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. నగరంలో జరిగిన పలు వివాహ కార్యక్రమాలలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏపీకి తరలి వచ్చేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కుల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. శాసనసభలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి టీజీ భరత్ సమాధానమిచ్చారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో 1360 ఎకరాల్లో మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ మరియు 100 ఎకరాల్లో మెగా ఫుడ్ పార్క్ మరియు స్టేట్ ఫుడ్ పార్కును ఏర్పాటు చేయటం కోసం ఏపీఐఐసి భూమిని సేకరించటం అయిందని చెప్పారు. మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూ వివాదాలు లేని ప్రాంతాల్లో బీటీ రోడ్లు, సీసీ డ్రైన్లు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు ఏపీఐఐసి కల్పించిందని అన్నారు. ఇక పారిశ్రామిక పార్కు యూనిట్లలో పనిచేస్తున్న ఉద్యోగుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు. బాహ్య నీటి సరఫరాకు సంబంధించి 20 కిలోమీటర్ల దూరం పనులు త్వరలో పూర్తి చేస్తామని మంత్రి టీజీ భరత్ అన్నారు.
గత ప్రభుత్వంలో ఏపీ నుండి వెళ్లిపోయిన అశోక్ లేలాండ్ మళ్లీ రాష్ట్రానికి రావటంతో పాటు ఉన్న కంపెనీని మరింత విస్తరించే దిశలో ఉందన్నారు. దీంతో పాటు ఇతర కంపెనీలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. మల్లవల్లి పారిశ్రామిక పార్కులో 9 పెద్ద కంపెనీలు రావటం జరిగిందని అన్నారు. పోలీస్ అవుట్ పోస్ట్, ఫైర్ స్టేషన్కు చర్యలు తీసుకొని పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక పార్కుల వద్ద ఆర్చ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న ల్యాండ్ను కూడా తీసుకునేందుకు చర్చిస్తామని అన్నారు. ఇక పారిశ్రామిక పార్కుల్లో భూ వివాదాలు పరిష్కరించేందుకు లీగల్ ఫర్మ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. నెక్స్ట్ కమింగ్ టు పాలసీ ఫర్ ఇండస్ట్రియల్ పార్క్ సార్, ఇది ప్లగ్ అండ్ ప్లే పాలసీ. ఈ పాలసీ వచ్చి మనకి సంథింగ్ లైక్ రియల్ ఎస్టేట్ సార్, లిటిల్ బిట్ రియల్ ఎస్టేట్ లక్ అనుకోండి. ఎందుకంటే ఇట్లా పాలసీ ఎక్కడ కూడా మరి ఇండియాలో రాలేదు సార్. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి మనకి 3 మోడల్స్ క్రియేట్ చేయడం జరిగింది సార్. 3 మోడల్స్లో మోడల్ 1 వచ్చి ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ విత్ కంప్లీట్ ప్రైవేట్ ల్యాండ్. ఎవరైనా ఇండస్ట్రీ ప్రైవేట్ ల్యాండ్ పెట్టుకొని వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళకి కూడా ఒక మోడల్ క్రియేట్ చేయడం జరిగింది సార్. ఒకటి పార్షియల్ విత్ గవర్నమెంట్ అండ్ ఏపీఐసి అండ్ గవర్నమెంట్ ల్యాండ్. పార్షియల్ ఎందుకు అంటామంటే సార్, 1000 ఎకర్స్లో మధ్యలో అక్కడక్కడ బిట్స్ వస్తాయి, వాళ్ళతో కలుపుకొని పోకపోతే మనకు అది ఇష్యూ అవుతుంది. కాబట్టి వాళ్ళతో క్రియేట్ చేసేదానికి అది మోడల్ 2 క్రియేట్ చేసినాం. ఇంకోటి మోడల్ 3 అనేది కంప్లీట్లీ గవర్నమెంట్ వాళ్ళు క్రియేట్ చేసేదాన్ని పార్క్ పాలసీలో థర్డ్ పాలసీ వచ్చి థర్డ్ మోడల్ వచ్చి కంప్లీట్ గవర్నమెంట్ మాట. దాంట్లో వచ్చి సార్ the incentives that we'll be giving sir, nano and MSC parks ki there are 2 types of incentives sir. 100% exemption of nala charges, CLU charges, layout approved fees, stamp duty and registration charges, ivanni kuda manam 100% exemption untundi sir. Tarvata 5 lakhs per acre subsidy kuda iyabothunam sir. Incentives develop chese vallaki 5 lakhs per acre kuda. Ade large and mega parks ki aithe dadapu 3 lakhs per acre కూడా వాళ్ళకి ఇవ్వబోతున్నాం సార్ ఈ క్యాపిటల్ సబ్సిడీ. ఎందుకంటే దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవి ఇస్తే కానీ వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. కాబట్టి దానికోసం ఇది తేవడం జరిగింది పార్క్ పాలసీ అనేది. సో ముఖ్యంగా ఈ దాని నుంచి మనకి ఈ పార్క్స్ కూడా మనం డెవలప్ చేసేది మీరు చూస్తే శ్రీ సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ అంటారు సార్. నెక్స్ట్ మెడ్టెక్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అంటారు. సో మనం క్రియేట్ చేసే పార్క్స్ కూడా కొత్తవి కూడా లేటెస్ట్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ పీపుల్ లైక్ కన్సల్టెంట్స్ ఎవరు బెస్ట్ ఉన్నారు, వరల్డ్లో బెస్ట్ ఎవరు ఉన్నారు, అట్లా కన్సల్టెంట్స్ అంతా తెచ్చుకొని కూడా ఏమన్నా ఉన్నా కరెక్షన్ చేసుకొని బెటర్గా చేయాలనే ఉద్దేశంతో ఆ పార్క్స్ని వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు డెవలప్ ఇట్ విల్ బీ ది వన్ ఆఫ్ ద బెస్ట్. లైక్ షాంఘైలో ఉండే ఇండస్ట్రియల్ పార్క్స్ ఎట్లున్నాయి అట్లా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వీ హ్యావ్ డిసైడెడ్ సార్ వీ విల్ బీ డూయింగ్ ఆల్ దిస్ ఇన్ ద పార్క్స్ పాలసీ సార్. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.